హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? సో నేనైతే ఈరోజు వీడియోలో మన ఛానల్కి వ్యూస్ ఎలా రావాలి అనే దాని మీద అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే నేను 11 పాయింట్స్ అయితే చెప్తున్నాను. సో ఈ 11 పాయింట్స్ అయితే యూస్ చేయడం వల్ల మనకి వీడియోస్ అయితే వ్యూస్ అయితే పెరుగుతాయి అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చి అట్రాక్టివ్ థంబ్నెయిల్. ఫస్ట్ మనం మన థంబ్నెయిల్ అనేది వ్యూవర్స్కి అట్రాక్టివ్గా ఉండాలి. అండ్ స్ట్రాంగ్ టైటిల్ అనమాట. టైటిల్ కూడా మనకి ఎస్ఈఓలో అలా సర్చ్ చేసినప్పుడు కానీ అలా మన సజెస్ట్ చేసేలాగా మనం స్ట్రాంగ్ టైటిల్ అయితే ఇవ్వాలి. అండ్ ఫస్ట్ 10 to 15 seconds మన వీడియోలో ఏం ఉంటుంది అనేది అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే ఎస్ఈఓ డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్లో మనం కీవర్డ్స్ అండ్ డిస్క్రిప్షన్ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కన్సిస్టెన్సీ అనమాట. మనం చాలా అంటే గ్యాప్ ఇచ్చి చేయకుండా కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండాలి. అలాగే ట్రెండింగ్ టాపిక్స్ అయితే మనమైతే చూసుకోవాలన్నమాట. ట్రెండింగ్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే షేర్ యువర్ వీడియోస్ వేరే వాళ్ళతో, మన రిలేటివ్స్తో కానీ మన ఫ్రెండ్స్తో కానీ అలాగా వీడియోస్ని షేర్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి వ్యూస్ అనేది ఇంకా కొంచెం పుష్ అవుతుంది. అండ్ ఎండ్ స్క్రీన్ ప్లేలిస్ట్ కూడా ఉండాలి. అండ్ మన వీడియోకి ఒక ఎండ్ స్క్రీన్ ఉంటుంది కదా, ఎండ్ స్క్రీన్ కూడా యాడ్ చేయాలి. అండ్ ప్లేలిస్ట్లో కూడా మన వీడియోస్ని యాడ్ చేసుకోవాలి. ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆస్క్ ఫర్ ఎంగేజ్మెంట్ ఏంటంటే మన వ్యూవర్స్ ఉంటారు కదా, వ్యూవర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, ఇంకా లైక్ చేయమని, అలాగే ఇంకా కామెంట్ చేయమని ఇలా అడగాలి. అంటే పొలైట్గా అడగాలి అనమాట. సో అడిగి వాళ్ళతో అంటే మన ఛానల్కి వాళ్ళ వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుంది అలా అయితే. సో అదే అనమాట. మళ్ళీ ఇంకా గుడ్ వీడియో క్వాలిటీ. ఫస్ట్ అయితే గుడ్ వీడియో క్వాలిటీ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే వ్యూవర్స్ అనేవాళ్ళు కంటిన్యూగా మన వీడియోస్ని చూస్తారు. గుడ్ వీడియో క్వాలిటీ లేనప్పుడు మన వీడియోస్ అయితే చూడరు అనమాట. సో ఇది ఈ 11 పాయింట్స్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. వ్యూస్ రావడానికి కానీ, యూట్యూబ్లో ఉండడానికి కానీ, సస్టైన్ అవ్వడానికి యూట్యూబ్లో మనకి ఈ 11 అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్. దీంట్లో అయితే గుడ్ వీడియో క్వాలిటీ అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. థంబ్నెయిల్ కూడా అండ్ టైటిల్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్సే. సో ఇవన్నీ కూడా మనం ఫాలో అయితే మనకి వ్యూస్ అనేవి ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి. సో మీకు నేను చెప్పిన పాయింట్స్ అయితే నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ నా ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.